చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. జనసేన అధినేతకు మద్దతుగా తెలంగాణ బీజేపీ నేతలు నిలుస్తున్నారు. పవన్ కు మద్దతుగా బీజేపీ ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలు చేశారు. పవన్ ప్రెస్ మీట్ పెడితే తెలంగాణ సీఎం కు అభ్యంతరం ఏంటి అంటూ ఎంపీ రఘునందన్ చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రెస్ మీట్ పెట్టరా అంటూ ప్రశ్నించారు ఎంపీ రఘునందన్. పక్క రాష్ట్రం వాళ్ళు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టరా? గతంలో కేసీఆర్ కూడా పక్క రాష్ట్రంలో సభలు పెట్టారు అంటూ ఎంపీ రఘునందన్ గుర్తు చేశారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం సభ పెడితే కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారంటూ ఎంపీ రఘునందన్ ప్రశ్నించారు. ఎవరి ఉనికి ఎవరికీ ప్రమాదం కాదు, ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలో ఉంటారు అంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ ఇక్కడ పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి సభకి గాని, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలకు గాని, ఇక పవన్ కళ్యాణ్ సభ పెట్టబోతున్నారన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మీద నేతలు అనేక రకాలుగా మాట్లాడటం ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. ఇక ఈ రోజు పవన్ సభ తర్వాత కూడా పవన్ వ్యాఖ్యల గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎంపీ రఘునందన్, బీజేపీ ఎంపీ రఘునందన్ అయితే ఇప్పుడు పవన్ ని వెనకేసుకొని వస్తే ఎవరైనా గారి పక్క రాష్ట్రాల్లో సభలు పెట్టరా అంటూ కూడా ఇప్పుడు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, బీజేపీ ఎంపీ రఘునందన్ పవన్ కళ్యాణ్ ని వెనకేసుకొని వస్తున్నారు అనేటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ అంశం మీద? ప్రధానంగా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మద్దతుగా తెలంగాణ బీజేపీ రఘునందన్ రావు నిలిచిన పరిస్థితి కనబడుతోంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏంటి అభ్యంతరం అని మరి రఘునందన్ రావు ప్రశ్నించారు. నేరుగా తెలంగాణ సీఎం మరి ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదా, ప్రెస్ మీట్లు పెట్టి అవాక్కులు చివాక్కులు పేల్చట్లేదా అంటూ కూడా అటు బీజేపీ పైననే మరి అవాక్కులు చివాక్కులు పేలుస్తున్నాడు కదా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి. మేము ఎప్పుడైనా అభ్యంతరం పెట్టామా? మీరు ఢిల్లీకి వచ్చినప్పుడు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టద్దు అని మేము ఎప్పుడైనా చెప్పామా అనే విధంగా కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే పక్క రాష్ట్రాల నాయకులు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టుకున్నా మరి ప్రమాదం ఉండదు, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టకూడదు అంటూ కూడా ఆయన అడిగిన పరిస్థితి కనబడుతుంది. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పక్క రాష్ట్రాల్లో చాలా సభలు నిర్వహించారు, చాలా కార్యక్రమాలు కూడా చేసినారు. అప్పుడు లేనటువంటిది ఇప్పుడు ఎందుకు వస్తుంది? మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభ పెడితే కాంగ్రెస్ నాయకులకు ఎందుకు అంతగా ఉలిక్కి పడుతున్నారు, ఎందుకు అంతగా ఆవేశపడుతున్నారు అనే విధంగా కూడా ఆయన ప్రశ్నించే పరిస్థితి కనబడుతా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి సాక్షి పెట్టినంత మాత్రాన పవన్ కళ్యాణ్ ఏదో చేస్తారు, ఏదో అయిపోతుంది తెలంగాణకు అనేది కేవలం భ్రమ మాత్రమే. ఎవరి ఉనికి ఎవరికి ప్రభావం చూపదు. ఖచ్చితంగా ఎన్ని రాజకీయాలు చేసినా, ఎన్ని ఎత్తుగడలు వేసినా, ఎన్ని వ్యూహాలతోటి ముందుకెళ్ళినా ప్రజలు ఓట్లేసి ఆశీర్వదిస్తేనే మనం నాయకులుగా ఎదుగుతాం. నాయకులు ఎదగాలంటే, నాయకులుగా ఎదగాలంటే అది ప్రజల్లో మనం ఏదైతే ప్రజలు కోరుకుంటారో ఆ నాయకుడిని మనం ఎన్నుకోవాలని ఆ విధంగా మనం ఉండాల్సిన అవసరం ఉంటది. కానీ కేవలం ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన్ని, లేదంటే తెలంగాణ మొత్తం వ్యాప్తంగా తిరిగినంత మాత్రాల్లో ఎవరి ఉనికిని కూడా ఎవరు కోల్పోరు అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదం ఉన్న నేతకే మరి ముఖ్యంగా నేతలు ఎదుగుతారు, అప్పుడు మాత్రమే ఒక నాయకుడిగా ఉంటారు అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. దాంతో పాటు ఖచ్చితంగా కొంత కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడితే ఎందుకు సభ పెట్టుకుంటే మీకేం నష్టం అవుతుంది, ప్రెస్ మీట్ పెట్టుకుంటే మీకేం నష్టం అవుతుంది, 2000 మందితో సభ పెట్టుకుంటే ఆ సభకు పర్మిషన్ ఇవ్వలేదు, ఇదెక్కడి విదూరం అంటూ కూడా ఆయన మాట్లాడారు. దాంతో పాటు ప్రెస్ మీట్ కూడా పెట్టొద్దంటూ ఒక నాయకుడు మరి గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ కూడా పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం, మీరు ఎక్కడ బతుకుతున్నారు, ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నారా ఇంకా ఎక్కడైనా బ్రతుకుతున్నారా అనే విధంగా కూడా ఆయన మాట్లాడారు. ఆయనదైన స్టైల్లో, ఎందుకంటే రఘునందన్ రావు మాట్లాడితేనే ఆ థియరీ ఉంటుంది, ఆయన స్టైల్లో మాట్లాడతారు కాబట్టి ఖచ్చితంగా రఘునందన్ రావు జనసేన పార్టీకి అలాగే పవన్ కళ్యాణ్ కు బాధ్యతగా నిలిచారు. ఇప్పుడు రఘునందన్ రావు మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పార్టీ నుంచి అందరూ కూడా మరి మాట్లాడే అవకాశం ఖచ్చితంగా కనబడతా ఉంది. రేపటి నుంచి అంశంలో మనం చూసుకుంటే గతంలో అంటే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా జనసేన బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయి అంటూ చెప్పు కూడా వార్తలు వచ్చిన సందర్భంలో ఏపీలో మాత్రమే జనసేన బీజేపీతో పొత్తులో ఉంది, తెలంగాణలో కాదు అంటూ ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు జనసేన ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలకు బీజేపీ నుంచి మద్దతు రావడంతో కూడా దీని మీద ఒక కొత్త చర్చ మొదలవుతోంది.
అంటే ప్రధానంగా ఆ ప్రెస్ మీట్ లో కనుక చూసుకోలేను, ప్రధానంగా చాలా ఆయన జాతీయవాదం గురించి మాట్లాడారు, సనాతన ధర్మం గురించి మాట్లాడారు. అంటే రాష్ట్రాలు అనేటివి కేవలం రాష్ట్రాలుగా ఉంటే సరిపోదు, అన్ని రాష్ట్రాలు కలిపి దేశం అవుతుంది. మొత్తం మన ఇండియా అంతా, భారతదేశం అంతా ఒకటే దేశము. ఏ ప్రాంతం ఉన్నా ఆ ప్రాంతం మీద అభిమానం ఉండాలి, కానీ కేవలం మేమే ఉండాలి మా రాష్ట్రంలో అనేది అనుకుంటే ఖచ్చితంగా మరి ఇప్పుడు తెలంగాణలో అన్ని రకాల జనాలు, ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని రకాల జనాలు ఉన్నారు. అంటే యూపీ నుంచి, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, యూపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఢిల్లీ నుంచి, ముంబై నుంచి, అన్ని ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళను వెళ్ళిపోండి అంటే కుదురుతుందా? అలాగే ఇటు ఏదైతే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని మరి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళిపోమంటే కుదురుతారా? ఉత్తరాదిలో ఉన్న వాళ్ళని దక్షిణాదికి వెళ్ళిపోండి అంటే కుదురుతుందా? అట్లా కాదు. ఈ భావజాల అనేటివి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే సరిపోతుంది. జాతీయవాదం ముఖ్యము, మనమంతా ఒక్కటి, భారతదేశం ముఖ్యము, ఫస్ట్ భారతదేశ ప్రజలందరూ ఒక్కటే, ఫస్ట్ ఆ నినాదం ఉండాలి అనే విధంగా ఆయన మాట్లాడారు. దాంట్లో ఈ విషయంలో భాగంగా జనసేన సంబంధించిన రఘునందన్ కూడా ఆ బీజేపీ గురించి కొంత బీజేపీకి సపోర్ట్ గా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మరి ఆయన ఈ రకంగా సపోర్ట్ చేస్తున్నారా లేదంటే మరి ఆయన ఓన్ గా, అంటే ఎవరి ఓన్ భావజాలాలు వాళ్ళకుంటే ఓన్ సపోర్ట్ కొన్ని పార్టీలకు అతీతంగా కూడా కొంతమంది, ఇప్పుడు కాంగ్రెస్ లో తీసుకుంటే జగ్గారెడ్డి పార్టీలకు అతీతంగా ఆయనకు ఏదైతే అనిపిస్తుందో అది మాట్లాడతారు. అట్లా రఘునందన్ కూడా మరి ఆ పార్టీ స్టాండ్ తో మాట్లాడారా, లేదు అంటే నిజంగా ఆయన ఓన్ గా మాట్లాడారా? ఎందుకంటే బీజేపీ పార్టీని ఆయన మరి కొంత అక్కడ మాట్లాడారు కాబట్టి, పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ గురించి పాజిటివ్ గా మాట్లాడారు కాబట్టి దాన్ని చనువుగా తీసుకొని మాట్లాడారా మరి చూడాల్సిన అవసరం ఉంటుంది. రేపటి నుంచి కనుక బీజేపీ నాయకులు కౌంటర్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా బీజేపీ పవన్ కి బాధ్యత పలుకుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలకు ఇక్కడ నేతలు కొంతమంది కామెంట్స్ చేస్తుంటే, కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దీనికి బీజేపీ ఎంపీ రఘునందన్ పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తూ కూడా ఆయన మాట్లాడటం, మద్దతిస్తూ కూడా, ఇక రఘునందన్ బీజేపీ ఎంపీ కావడంతో ఇక అక్కడ కూటమి ప్రభుత్వంలో అంటే ఉన్నటువంటి జనసేన ఇక్కడ కావాలని చెప్పి ఇప్పుడు బీజేపీ నుంచి సపోర్ట్ అందిందా, మరికొంతమంది నేతలు సపోర్ట్ ఇవ్వబోతున్నారా, లేకపోతే ఎంపీ రఘునందన్ తనదైన స్టైల్లో అంటే వ్యక్తిగతంగా తాను పవన్ కళ్యాణ్ పట్ల స్పందించారా అనేది మాత్రం ఇప్పుడు ఇది ఒక చర్చనీయాంశంగా మారింది.